వెల్కమ్ టు మువ్వల సవ్వడి. మరొక మంచి కథతో మీ ముందుకొచ్చాను. తిండిబోతు దయ్యం సరదా కథ. ఒక ఊర్లో ఒక కుమ్మరాయన ఉండేవాడు. ఆ కుమ్మరాయనకు పుట్టినూరులో పనిలేక వాళ్ళ అత్త వాళ్ళ ఊరికి చేరుకున్నాడు. అక్కడ రోజు కుండలు చేసి వాటన్నిటినీ కావిడిలో పెట్టుకొని భార్యతో కలిసి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకు వెళ్ళి అమ్ముకొని వచ్చేవాడు. కుమ్మరాయన భార్య చాలా మంచి వంటగత్తె. అది పప్పుచారు ఎప్పుడు చేసినా, పంచభక్ష పరమాన్నమైన ఏదైనా సరే తింటా ఉంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడిగి వేపించుకునేంత కమ్మగా చేస్తుంది. ఆమె ఒకరోజు పొద్దున్నే తీయని బచ్చాలు చేసింది. వాటన్నింటినీ మూటగట్టుకొని భర్తతో పాటు కుండలు అమ్మటానికి పక్కూరికి బయలుదేరింది. ఎండ నడి నెత్తకు వచ్చే వేళ అన్నీ అమ్మేసి తిరిగి ఇంటికి బయలుదేరినారు. అలా వెళ్తూ ఉంటే కాసేపటికి వాళ్ళకి బాగా ఆకలేసింది. ఒక వేప చెట్టు నీడలో కూర్చొని మూట విప్పారు. సరిగ్గా వీళ్ళు తినటానికి ఏ చెట్టు కిందైతే కూర్చున్నారో ఆ చెట్టు మీద ఒక పెద్ద దయ్యం ఉంది. అది మంచిదే, కానీ పెద్ద తిండిబోతు దయ్యం. కింద వాళ్ళిద్దరూ బచ్చాల్లోకి నెయ్యి వేసుకుని తింటా ఉంటే ఆ తీయని వాసనకి దాని నోట్లో నీళ్లూరసాగాయి. అబ్బా అబ్బా అబ్బా, వాసనే ఇంత కమ్మగా ఉంటే బచ్చం ఇంకెంత కమ్మగా ఉంటుందో అని నాలుక చప్పరిస్తా లొట్టలేసుకుంటూ అలాగే చూడసాగింది. అదే సమయంలో కొందరు కట్టెలకని అటువైపు వచ్చారు. వాళ్ళల్లో ఒకడు కుమ్మరాయన్ను చూసి, ఏం కుమ్మరాయనా, అక్కడ మీ అమ్మ ఆరోగ్యం బాగాలేక మంచంలో పడి ఈరోజో రేపో అని గిలగిల్లాడుతూ ఉంటే ఇక్కడ నువ్వేమో హాయిగా భార్యతో ఇకిక్కలాడుతా బచ్చాల్లోకి నీయేసుకొని కమ్మగా తింటున్నావు, ఇదేమైనా బాగుందా అన్నాడు. ఆ మాటలకు కుమ్మరాయన అద్రిపడ్డాడు. ఏంటి, మా అమ్మకు బాగోలేదా? నిజమా? నాకు తెలీదే అంటూ తింటున్నట్టే మధ్యలో కడిగేసి, ఏమే నువ్వేమో ఊరికెళ్ళిపో, నేనెళ్ళి మా అమ్మని చూసొస్తా అంటూ కన్నీళ్లు పెట్టుకుని పరుగు పరుగున పుట్టినూరికి బయలుదేరాడు. భర్తలా పోగానే భార్య అన్నీ సర్దుకొని ఆమె కూడా ఊరెళ్ళిపోయింది. వాళ్ళట్లా పోవటం ఆలస్యం. పైనున్న దయ్యం గబగబా కిందకు దిగింది. అక్కడ ఒక చోట ఒక చిన్న బచ్చం ముక్క కింద పడి కనిపించింది. దాన్ని తీసుకొని నోట్లో వేసుకుంది. అంతే, నోరంతా కమ్మగా అయిపోయింది. అబ్బా, రుచి అంటే ఇది, ఎట్లాగైనా సరే ఈమెతో కావలసినన్ని చేపించుకుని తినాలి, ఎలాగబ్బా అని ఆలోచించసాగింది. కాసేపటికి దానికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే అది రవ్వ కూడా తేడా లేకుండా అచ్చంగా కుమ్మరాయనలాగా మారిపోయి చేతికి కట్టుకొని తర్వాత రోజు పొద్దున్నే కుమ్మరాయన ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. కుమ్మరాయన భార్య తలుపు తీసింది. బయట నిలబడిన అతనే మొగుడనుకొని, అదేంటి అప్పుడే వచ్చావు, మీ అమ్మకు ఎట్లా ఉంది అని అడిగింది. దానికి ఆ దయ్యం, వాడెవడో గాని ఊరుకురికనే ఆట పట్టించడానికి అటా చెప్పాడు. వెళ్ళి చూస్తే ఇంకేముంది, హాయిగా 3 పూటలా తింటా అందరితో ముచ్చట్లాడుతూ ఉంది, అందుకే తిరిగొచ్చేసా అన్నాడు. ఆమె చేతికేసి చూస్తా, ఆ కట్టేంటి, ఏమైందని అడిగింది. అందుకు ఆ దయ్యం, ఏం చేద్దాం, వస్తా ఉంటే ఒక చోట చెట్టుకు పెద్ద తేనె పార కనిపించింది, నీకు తేనంటే చాలా ఇష్టం కదా, అందుకని చెట్టెక్కి తెంపుతుంటే అనుకోకుండా కొమ్మ విరిగి కింద పడింది, చెయ్యి విరిగింది అని చెప్పాడు. వచ్చింది దయ్యమని తెలియని ఆమె అది చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మేసింది. ఆ దయ్యం పెద్ద తిండిపోద్ది కదా. అది కుమ్మరామిని పిలిచి, ఏమై చెయ్యి బాగయ్యేంత వరకు నేను కుండలు చేసేది లేదు, నువ్వు పొయ్యి అమ్మేది లేదు, ఈ 4 రోజులు నాకు తొందరగా బాగవటానికి మంచి మంచి పిండి వంటలు చేసిపెట్టు అన్నది. ఆమె సరే అంది. దాంతో గారెలని ఒకరోజు, భక్షాలని ఒకరోజు, మురుకులని ఒకరోజు, కావలసినన్నీ ఒకదాని వెనక ఒకటి చేపించుకొని లొట్టలేసుకుంటా తినసాగింది. అలా 1 వారం గడిచిపోయింది. ఇంతలో నిజమైన కుమ్మరాయన ఇంటికొచ్చాడు. వచ్చి చూస్తే ఇంకేముంది, ఇంట్లో అచ్చం తనలాగే ఉన్న దయ్యం కనిపించింది. వాడద్దిరిపోయి భార్యతో, వీడెవడే అచ్చుగుద్దినట్లు నాలాగే ఉన్నాడు అన్నాడు. వెంటనే దయ్యం, అసలు వీడెవడే, నన్నెవడంటున్నాడు అన్నది.
ఇద్దరూ ఆమెకు నేను మొగుడంటే నేను మొగుడు అన్నట్టు తిట్టుకోసాగారు, కొట్టుకోసాగారు. ఇదంతా చూసి ఆమె బిత్తరపోయింది. వాళ్ళిద్దరిలో ఎవడు అసలు మొగుడో ఎవడు నకిలీ మొగుడో అర్థం కాక జుట్టు పీక్కుంది. ఇక లాభం లేదనుకొని ఆ ఊరి పెద్ద దగ్గర పంచాయితీ పెట్టింది. ఆ ఊరి పెద్ద చాలా తెలివైనవాడు. ఎటువంటి చిక్కుముడినైనా నిమిషాల్లో ఇప్పేయగలడు. ఆయన ఇద్దరినీ చూసి, లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారంటారు, కానీ మరీ అచ్చుగుద్దినట్లు కొంచెం కూడా తేడా లేకుండా ఇలా ఉండారు. ఇందులో ఏదో మాయ ఉంది. ఇది ఖచ్చితంగా ఏదో ఒక దయ్యం పనో మంత్రగాని పనో అయి ఉంటుంది అని మనసులో అనుకున్నాడు. బాగా ఆలోచించి ఇద్దరిని చెరో పక్క నిలబెట్టి మధ్యలో ఒక కుండ పెట్టి, చూడండి, మీ ఇద్దరిలో ఎవరు ముందు ఈ కొండలో దూరి మరలా బయటికి వస్తాడో వాడే ఆమె మొగుడు అని చెప్పాడు. ఆయన అలా చెప్పడం ఆలస్యం. ఆ బుర్రలేని దయ్యం, ఓ సాదెంత పని, ఇదిగో దూతున్నా చూడు అంటూ కళ్ళు మూసుకొని తెరిచేలోగా కోడి గుడ్డంతా చిన్నగా మారిపోయి ఎగిరి కుండలోకి దూరిపోయింది. అంతే. అందుకోసమే కాసు కూర్చున్న ఆ ఊరి పెద్ద ఆ దయ్యం అట్లా కుండలోకి దూరడం ఆలస్యం. భుజం మీదున్న తువ్వాలతో దాని మూతిని గట్టిగా కట్టేశాడు. అంతే. అది లోపలనే ఇరుక్కుపోయి లబలబలాడసాగింది. బాబు, తప్పయింది. ఏదో తిండి మీద ఆశతో ఇలా చేశాను. ఈ ఒక్కసారికి వదిలేయండి. మరలా ఎప్పుడూ మీ మనుషుల జోలికి రాను అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. దాంతో ఆ ఊరి పెద్ద మనస్సు కరిగిపోయింది. పోనీలే పాపం, తప్పు ఒప్పుకుంటా ఉంది కదా అని తువ్వాలు ఊడదీశాడు. దయ్యం వెంటనే ఆ కుండలో నుంచి బయటపడింది. ఊరి పెద్ద కుమ్మరామెతో గంప లడ్లు, గంప బచ్చాలు, గంప కజ్జికాయలు, గంప కారాలు చేపిచ్చి దయ్యానికిచ్చి, పోయి ఇవి కమ్మగా తిను, మరలా ఎప్పుడు ఇలా మనుషుల జోలికి రాకు అంటూ దయ్యాన్ని వదిలేశాడు. ఆ తిండిపోతు దయ్యం ఆనందంగా అవన్నీ తీసుకొని, అబ్బా, ఈ మనుషులు ఎంత మంచివాళ్ళో, నేను చెడు చేసినా మళ్ళా నాకు మంచి చేస్తున్నారు, ఇంకెప్పుడు వీళ్ళ జోలికి రాకూడదు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.